గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బాంబేకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ని ప్రారంభోత్సవం చేశాం. నేను అలాగే సోదరుడు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని గారు, నేను ఇద్దరం కలిసి కూడా ఈరోజు డైలీ ఫ్లైట్ ఇది విజయవాడ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్. మొట్టమొదటిగా కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ అమరావతి క్యాపిటల్ రాజధాని ఏదైతే ఉందో శరవేగంగా అభివృద్ధి చెందింది. రాజధాని ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా అనేక రకమైనటువంటి వివిధ ప్రాంతాలకి, విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి ఫ్లైట్ సౌకర్యాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఇది మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి మేమంతా సమిష్టిగా కృషి చేస్తాం. మనకి ఇంకొక లక్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్, పౌర విమాన శాఖ మంత్రివర్యులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు గారే క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. తద్వారా మనకి ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసుకోవటంలో విజయవాడ నుంచి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అనేక ప్రాంతాలకి మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఈ ఫ్లైటు 3:50 విజయవాడలో బయలుదేరి ముంబైలో బయలుదేరి 5:50కి విజయవాడలో ల్యాండ్ అవుతుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్. అదే రకంగా రిటర్న్ ఫ్లైటు ఈవినింగ్ 7:10కి ఇక్కడి నుంచి డిపార్చర్ టైము 9 గంటలకి ముంబైలో ల్యాండ్ అవుతుంది.